రైట్ ఇక బులెటిన్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధాన్యం అమ్మకం, సన్నబియ్యం కొనుగోళ్లలో 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పై విషప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నయా పైసా నిజోలేదని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం కన్నా ముందే తాము ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని ఆయన చెప్పారు. తడిచిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీ ధరకు కొనాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతులకు మేలు చేసేందుకే నిరంతరం శ్రమిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి అబండాలు వేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తమదేనని, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నామని అసత్య ఆరోపణలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నధాన్యానికి గత ప్రభుత్వం 1700 ఇస్తే తాము 2400 ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లై శాఖ ద్వారా 58,000 కోట్లు అప్పులు చేశారని ఆయన విమర్శించారు. అదేవిధంగా వాళ్ళు ఏమంటారు, 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అయిందట. అసలు కనీస మినిమం ఫిగర్స్ ఒక ప్రిపరేషన్ కూడా లేదు. అసలు ఆ రోజుకి కొన్న ధాన్యం మొత్తం కూడా 30 లక్షల మెట్రిక్ టన్నులే. వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నలు పెట్టి 1,30,00,000 కొన్నామని చెప్పిండు. అంటే ఆ రోజుకి 1/4. సో దీని మీద ఏంటంటే ప్రధానంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ అవినీతి జరగకుండా రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోయింది. మీరు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పు. ఎవరన్నా తాలు తరుగు కింద ప్రొక్యూర్మెంట్ సెంటర్లో, మిల్లర్లో ఎవరైనా సరే ఎవరైనా లంచాలు, కమిషన్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నాను. 3-4 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి బీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కొని కలిసి మా ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై అనేక అంశాలపై పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాలు, అసలు కల్పిత విషయాలతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. 100% ఇవన్నీ అబద్ధాలే. అంటే ఒక నయా పైసా కూడా. ధాన్యం అమ్మకం, సన్నబియ్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని 15 రోజుల క్రితమే బయటపెట్టినా ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ కుంభకోణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేదని, తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు. ధాన్యం సేకరణపై దృష్టి పెట్టకుండా రైతన్నల నుంచి సేకరించిన ధాన్యంపై కన్నువేసి ఈ స్కామ్ కి, అవినీతి చీకటి దందాకు తెరలేపారని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కామ్లు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గల్లీ మే లూటో, ఢిల్లీ మే బాటో అన్నది కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. అయితే ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి, పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సో సాదిక్, అటు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల సన్నబియ్యం కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడిందని చెప్పి అటు కేటీఆర్ విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం, ఎంఎస్పీ ధరపైన మేము కొనుగోలు చేస్తున్నామని కూడా అంటున్నారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ రత్న, అటు బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య పూర్తి స్థాయిలో వార్ నడుస్తుంది. ఎందుకంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పైన కూడా రైతుల నుంచి కూడా సానుభూతి పొందేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన విధానంతో ముందుకు పోతుంది. బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీముల పార్టీ,
కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్ల పార్టీ అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు గాను గత కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్లో జరుగుతున్నటువంటి తతంగాన్ని అంతా కూడా జరుగుతూ ఉంది. 1000 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగిందని కూడా నిర్దిష్టమైనటువంటి ఆరోపణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంగా ఆరోపించడం అన్నది దీంతో కలకలం రేపుతుంది. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు పౌర సరఫరాల శాఖ మాత్రం ఇప్పటివరకు మేము 200 కోట్ల సంబంధించినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశాము, 1000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ధీటైన సమాధానం చెప్తున్నారు. అందులో భాగంగానే ఇటు కేటీఆర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు బీజేపీ సంబంధించినటువంటి నేత మహేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన పౌర సరఫరాల శాఖ పైన బియ్యం కొనుగోలు విషయంలో కూడా అవినీతి జరిగిందని కూడా ఆయన కూడా ఆరోపణలు చేస్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తున్నట్టయితే మనకు ఎఫ్సిఐ అన్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఎఫ్సిఐ నుండి కూడా వాళ్ళు పూర్తి వివరాలు తీసుకోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. మరి మహేశ్వర్ రెడ్డి ఎందుకు ఇటువంటి విధానాలు చేయలేదని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శ అందుకే ప్రశ్నిస్తున్నారు. మీరేమైనా అవినీతి ఆరోపణలు జరిగిందని అనుకుంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఎఫ్సిఐ ద్వారా ఎందుకు మీరు దీనిపైన విచారణ జరపడం లేదని కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి సమాధానం చెప్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల సంబంధించిన ఫలితాలు తాము ఎక్కడ ఓడిపోతామో దాన్ని పూడ్చుకునేందుకు గాను మొదటి నుంచి కూడా ఈ విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా సమాధానం చెప్తుంది. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు డిపాజిట్లు గల్లంతవుతున్నాయి, ఒక సీటు కూడా రాకపోవడంతో ఇక కాంగ్రెస్ పార్టీ ఒక స్కామ్ల పార్టీ అనేటువంటి ఎస్టాబ్లిష్ చేసి ప్రజల దగ్గరికి వెళ్లేందుకు గాను పూర్తి స్థాయిలో వారు ప్రవగండ చేస్తున్నారు, గొబ్బెల్ ప్రచారానికి తెగబడ్డారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వాస్తవంగా మనం చూసినట్లయితే రియాలిటీగా ఏమిటంటే ఇప్పటివరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పైన కూడా 35 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే కొనుగోలు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా దొడ్లు వడ్లు అంటే యాసంగిలో పండించిన పంట మొత్తం కూడా దొడ్లు వడ్లు ఉంటాయి కనుక వారన్నింటి కూడా ఎంఎస్పీ ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దాదాపు 200 కోట్ల వరకు మాత్రమే ఇప్పటివరకు మిల్లర్లకు చెల్లించిన సందర్భం ఉంది. అంటే దానికి సంబంధించిన వర్తు మాత్రమే చేసింది. ఇందులో 1000 కోట్ల కానీ లేకపోతే 11 కోట్ల స్కాము జరగడానికి ఏమాత్రం వీలు లేదు. మరోవైపు సన్న బియ్యానికి బయట మార్కెట్లో 50 రూపాయలు పైగా ఉంది. కానీ కేటీఆర్ చెప్తున్నటువంటి ప్రకారం కానీ లేకపోతే కోట్ చేసిన ప్రకారంగా 42 రూపాయలు లేదా 45 రూపాయలకు మాత్రమే కోట్ చేశారని కూడా కేటీఆర్ చేయడం ఏంటని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. సో వాస్తవంగా సన్న బియ్యానికి మార్కెట్ ధరలో 52 రూపాయల కంటే ఎక్కువగా ఉంది. కానీ కేటీఆర్ మాత్రం 42 రూపాయలు లేదా 45 రూపాయల వరకే ఉందని చెప్తున్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఒకవేళ 42 రూపాయలు కానీ 45 రూపాయలకు సన్న బియ్యం కనుక బయట మార్కెట్లో కానీ తమ వద్ద ఉంటే మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పైన కానీ లేకపోతే సన్న బియ్యాన్ని మిల్లర్ దగ్గర సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా గ్లోబల్ టెండర్ ద్వారానే పూర్తి స్థాయిలో పారదర్శకంగా తమ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే 6 గ్యారంటీ స్కీమ్స్ అన్నీ కూడా పకడ్బందీగా అమలవుతున్నాయి. వచ్చేటువంటి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ప్రతి హాస్టల్లో కూడా సన్న బియ్యం విద్యార్థులకు అందజేస్తాము. అదేవిధంగా రేషన్ షాపులో కూడా పూర్తి స్థాయిలో సన్న బియ్యాన్నే మేము పంపిణీ చేస్తామని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన ధర్మిలో ఇది ఎక్కడా కూడా ఏది అమలు అవుతుందో అన్నటువంటి బాధతోనే అదేవిధంగా అక్కస్తోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు అదేవిధంగా బీజేపీ పార్టీ నేతలు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా సమాధానం చెప్తుంది. సో మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పైన సన్న బియ్యం పైన అటు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ లేకపోతే బీజేపీని సంబంధించినటువంటి నేతలు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్కాముల పార్టీ అన్నటువంటి ఎస్టాబ్లిష్ చేసేందుకు గాను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఫోకస్ పెట్టినట్టుగా కనబడుతుంది. కానీ వాస్తవాలకు అందు విరుద్ధంగా ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పటి వరకు ఈ గ్లోబల్ టెండర్లో భాగంగా గతంలో కేంద్రీయ భండార్ అనేటువంటి ఒక సంస్థ ఉండేది. అది టెండర్ల సంబంధించిన డిఫాల్టర్గా ఉండేది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలోనే దాన్ని వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది మేము కాదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో గ్లోబల్ టెండర్ ప్రకారమే మేము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం తప్ప ఇందులో ఎటువంటి వేషజాలు లేవు. పారదర్శకంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంటుంది. ప్రతి రైతు పండించిన ప్రతి గింజ కూడా ఎంఎస్పీ ధరకే కొంటాము. వచ్చేటువంటి వర్షాకాలం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా మేము సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తాము. అది దశల వారీగా దొడ్డు బియ్యం కూడా మారుతుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సో అటు ప్రతిపక్షాలకు ఎటువంటి ఆయుధాలు లేకపోవడంతో ఇక పూర్తి స్థాయిలో కూడా సన్న బియ్యం పైన అదేవిధంగా
ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పైన ఒక రైతు సంబంధించిన ఎజెండా తీసుకొని Correct. ప్రభుత్వం పైన బురద జల్లేందుకు అటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ యొక్క అంటే స్టీల్ సప్లై పైన ఆరోపణలు చేస్తున్నాయి. నిరాధారణ ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఇది ఎంతవరకు పోతుందో చూడాలి. అనే డిఫమేషన్ యాక్ట్ కూడా చేసేందుకు కూడా పౌర సరఫరా శాఖ మాత్రం సిద్ధమవుతున్నట్టుగా మనకు తాజాగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.